చాలామంది మిత్రులు పదే పదే ఈ టాపిక్ మీద మాట్లాడమని మెసేజ్లు పెడుతున్నారు. మీకు విషయం ఏమిటి అంటే, కర్ణాటక రాష్ట్రంలో హసాన్ జిల్లా ఇక్కడ నెల రోజుల్లో 23 మరణాలండి. సో వీళ్ళందరికీ ఏం జరిగింది అంటే హార్ట్ అటాక్స్. సో ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఈయన ఏమంటున్నారు అంటే, ఈ వ్యాక్సిన్స్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి మా వాళ్ళు అంటున్నారు అని చెప్పి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఈయన ఇచ్చారు. ఇచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ అదేంటి అలా మాట్లాడతారు, ఇన్ని రాష్ట్రాలు కదా, ఇంతమంది ప్రజలు ఉన్నారు, మరి వీళ్ళకి ఇలా జరగలేదు, దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, మీరు డైరెక్ట్గా కోవిడ్-19 వ్యాక్సిన్స్ వల్లే ఇలా జరిగే అనడము కరెక్ట్ కాదు, ప్రజలు పానిక్ అవుతారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాళ్ళ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా దీని మీద ఎన్నో విషయాలు, ఇప్పుడు చూడండి, మా ఆఫీస్కి చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు. నేను గమనించిన విషయం ఏంటంటే, ఎక్కువ శాతము మాకు ఈ కాళ్ళలో స్పర్శ తెలియడం లేదండి, నమ్నెస్ ఉంది, సలుపులు తిమ్మిర్లులా ఉంటుంది, అసలు స్పర్శే తెలియడం లేదు అనేవాళ్ళు ఎక్కువ. నాకు ఆశ్చర్యం, ఇంతకుముందు ఎప్పుడు నేను ఇవన్నీ వినింది లేదు, ఇప్పుడు ఎందుకు ఇంతలాగా మాట్లాడుతున్నారు అంటే నాకు బిగినింగ్ నుంచే ఈ వ్యాక్సిన్ మీద డౌట్స్ అండి. ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, యూకే కోర్టులో ఆస్ట్రాజెనికా వాళ్ళు స్వయంగా చెప్పారు, అవునండి మా వ్యాక్సిన్ వల్ల బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ హార్ట్ అటాక్స్కిను బ్లడ్ క్లాట్స్కి ఏమిటి సంబంధం అని ఆలోచించారు అనుకోండి, ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి. మరి దీనివల్లే జరిగిందా అంటే, ప్రస్తుతము మీకు మన మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీనికి సంబంధించిన పరిశోధనలు ఇన్వెస్టిగేషన్స్ అనేవి మొదలుపెట్టారు. సో ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనము ఇంకొక వీడియోలో మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ చనిపోయిన వాళ్ళలో 23 మందిని అంటున్నాను చూసారా, దగ్గర 10 మంది మీకు యంగ్స్టర్స్ అండి. అంటే ఇవాళ మన దేశము యంగ్స్టర్స్ నివసించే అతిపెద్ద దేశము. మరి వీళ్ళందరూ ఇలాగా హార్ట్ అటాక్స్లో మరణిస్తున్నారు అంటే కారణాలు ఏమైనా అవ్వచ్చు, ఎన్నో కారణాలు. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఇదే మామూలు విషయం కాదు, సడన్గా ఎవరికి రాదండి. మీకు మీ దేహము ఎన్నో ఏళ్ల తరబడి దీనికి ప్రిపేర్ చేస్తుంది. నీ అలవాట్లు సరిగ్గా లేవు, నువ్వు సరిగ్గా ప్రవర్తించడం లేదు, నాకు ఒత్తిడి కలుగుతుంది అని మీ హార్ట్ పదే చెప్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇది నా బాడీ అనుకుంటాం, అలా కాదండి. 30 ట్రిలియన్ కణాలు అవి బతకడానికి ఏమేమి చెయ్యాలో సర్వ ప్రయత్నాలు అవి చేస్తూనే ఉంటాయి. సో దీన్ని తెలుసుకోవాలి. కానీ ఈరోజు చూశారు అనుకోండి, ఇలాగ ఒక ప్రాంతంలో నెల రోజుల్లో 23 మంది చూశారు అనుకోండి. ఒక 19 ఏళ్ల అమ్మాయి ఉంది, 20 ఏళ్ల ఒక అబ్బాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా అలా టీ తాగుతూ కూర్చొని ఉన్నాడు, ఆయన సడన్గా చెస్ట్ పైన అలాగే కుప్పకూలిపోయాడు. అలాగే ఇంకొక వ్యక్తి సంజయ్, పెళ్ళయి మీకు 2.5 months మాత్రమే అయ్యింది, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు, సడన్గా బీపీ షూటప్ అయ్యింది, నేను లేచి నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, పట్టుకోండి అంటున్నాడు. అంటుండగానే అతను ఇలా కుప్పకూలిపోయాడు. ఇంకొక మహిళ హోమ్ మేకర్, సడన్గా వంట చేస్తున్నప్పుడు ఇలాగ చెస్ట్ పెయిన్ ఏంటి? సో ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, ఒక ప్రాంతంలోనే అన్నప్పుడు వీళ్ళందరూ ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకున్నారు, లేదా వీళ్ళందరూ కూడా ఏదైనా పర్టికులర్ హాస్పిటల్లో కనెక్ట్ అయి ఉన్నారా, ఇదంతా మనము ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. కానీ జనరల్గా మీరు చూసారు అనుకోండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు వీళ్ళు కూడా ఇవాళ హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు అంటే యూ జస్ట్ ఇమాజిన్ అండి. అందుకే నేను ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తాను. అంటే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీకేమైనా చెస్ట్ పెయిన్ ఉండి, మీకు సరిగ్గా ఊపిరి ఆడడం లేదు, బీపీ ఎక్కువైంది, షుగర్ లెవెల్స్ పెరిగాయి అనుకోండి, మీ చుట్టుపక్కల ఉండే ఒక మంచి హోమియోపతి డాక్టర్ని మీరు ఎంచుకోండి. ఆయన దగ్గరికి వెళితే, ఆవిడ వీళ్ళ దగ్గరికి వెళితే మీకు హార్ట్లో బ్లాకేజీని తీసేయడానికి కూడా అద్భుతమైన మందులు ఉన్నాయి. జర్మనీ నుంచి ఎంతోమంది మిత్రులు నాకు పంపించిన డేటా, వాటిని రీసెర్చ్ చేస్తున్నాను. ఇందులో మీకు హార్ట్ బ్లాకేజెస్ లేకుండా కూడా మీకు హోమియోపతి మందులు ఆపగలవు. అలాగే పల్స్ రేటు పెరిగినా తగ్గినా దీనిని కూడా నియంత్రించగలిగిన మందులు. కాబట్టి మీరు ఒక మంచి హోమియోపతి డాక్టర్ని ఎంచుకోవాలి, మంచి ఎక్స్పర్ట్ని ఎంచుకోవాలి.
సో ఈ హెల్ప్ లైన్కి మీరు ఫోన్ చేశారు అనుకోండి, వాళ్ళు మీకు కావలసిన సహాయం అనేది అందిస్తారు. ఇదైతే నేను చెప్పగలను. కాబట్టి ఇప్పుడు మీరు చూశారు అనుకోండి, మామూలుగా మనం మాట్లాడతాం కదా, ఒక కాలేజీకి వెళ్ళే విద్యార్థి ఇతనికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడే ఉద్యోగంలో చేరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, వీళ్ళందరికీ ఎందుకు వస్తుంది, వీళ్ళందరికీ ఎందుకు ఇలాగ హార్ట్ అటాక్స్ రావాలి? ఇప్పుడు ఈ 10 మందిలో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. 19 ఏళ్ల అమ్మాయి ఉంది, ఒక టీనేజ్ అమ్మాయి, ఈ అమ్మాయికి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది? ఇప్పుడు మామూలుగా మనం ఏం మాట్లాడతామండి, ఎక్కువ శాతము ఈ కేఎఫ్సీలు, మెక్డానల్డ్స్, రాత్రి బాగా బిర్యానీలు తినేవాళ్ళు, కూల్ డ్రింకులు తాగేవాళ్ళు, ఎప్పుడు పార్టీస్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ బాగా ఈ చెడు అలవాట్లు మీకు ఏవే ఉన్నాయో వాళ్ళకి ఆటోమేటిక్గా బాడీ చెప్తుంది, వాళ్ళు వినరు. సో ఇలాంటి వాళ్ళకి ఇట్లాగా హార్ట్ అటాక్స్ రావడం అనేది కామన్గా మనం మాట్లాడతాం, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. మరి ఇక్కడ హాసాన్ జిల్లాలో చూశారనుకోండి, తక్కిన వాళ్ళు, ఇందులో ఒక హౌస్ వైఫ్ ఉంది, ఒక 50 ఏళ్ల గవర్నమెంట్ ఎంప్లాయీ, హాస్పిటల్లో ఉద్యోగము చేసుకునే ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఎక్కడో మేజర్గా తేడా జరిగింది. కాబట్టి ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మాకు ఈ రిపోర్ట్స్ కావాలి. ఇవాళ కర్ణాటక హెల్త్ మినిస్టర్ వీళ్ళు ఒక గొప్ప పని చేశారు. ఇప్పుడు ఈ పునీత్ రాజ్ కుమార్ అని చెప్పి ఒక నటుడు, మీకు అక్కడ సూపర్ స్టార్, ఇతను జిమ్లో మీకు వర్కౌట్ చేస్తున్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పునీత్ రాజ్ కుమార్ హార్ట్ జ్యోతి స్కీమ్ అని పెట్టారు. ఇప్పుడు దాని మీద ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇలాగ యంగ్స్టర్స్, అంటే అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారండి. మీకు ఆ కూల్ డ్రింక్స్లో వీళ్ళు ఎనర్జీ డ్రింక్ అంటారు చూసారా, అందులో ఎక్కువ శాతము స్టెరాయిడ్స్ కలుపుతారు. సో ఇప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల మీకు చాలా ఎనర్జీ ఉన్నట్టు, చాలా మీరు ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది, తరువాత మీరు డౌన్ అయిపోతారు. ఇది హార్ట్కి చాలా చాలా ప్రమాదం. కాబట్టి ఎవరైనా మీకు ఈ హాస్పిటల్స్లో ఇవాళ ఇతను సరిగ్గా నడవలేకపోతున్నాడు, బలహీనంగా ఉన్నాడు అంటే డాక్టర్లు డైరెక్ట్గా స్టెరాయిడ్స్ రాసేస్తున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు బాగానే ఉంటుందండి, తర్వాత మేము మరి ఎందుకు ఇన్నేళ్ళు వాడుతున్నారంటే వాళ్ళు రాస్తున్నారు కదా, హాస్పిటల్స్ వాళ్ళు రాస్తున్నారు కదా. ఇదంతా చాలా డేంజర్ అండి. అందుకే నేను మంచి హాస్పిటల్ అనడం లేదు, మంచి హోమియోపతి డాక్టర్ అని పదే చెప్తున్నాను. మంచి వాళ్ళు దొరికితే మీకు ఒక వరములాగే వాళ్ళు కూడా కమర్షియల్గా ఉండి, వాళ్ళు కూడా డబ్బు కోసం ప్రతి నెల మీరు వచ్చి మందులు తీసుకెళ్ళండి, మీకు అవసరం ఉన్నా లేకపోయినా మందులైతే వాడాలి, ఇలా అన్నారు అనుకోండి, నేనేం చేయలేను. కాబట్టి అది మీ చాయిస్. కరెక్ట్ అయిన వాళ్ళని ఎంచుకుంటే మాత్రము ఖచ్చితంగా, అంటే ఈ హాస్పిటల్స్, ఈ డాక్టర్లు వీళ్ళు ఇలాగ, అంటే మీకు ఒక డబ్బు మాయలో చిక్కుకుపోయి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. మరి ఇక్కడ హసాన్ అనబడే జిల్లాలో నెల రోజుల్లో 23 మంది అన్నప్పుడు వీళ్ళందరూ కూడా హార్ట్ అటాక్స్తోనే మరణిస్తున్నారు అనేది ఒక మేజర్ మిస్టరీగా మారింది. నాకైతే వ్యాక్సిన్స్ మీద డౌట్స్ ఉన్నాయండి. అలాగే మీకు ఇప్పుడు వైద్య నిపుణులు కూడా అసలు ఈ వ్యాక్సిన్స్ ఎక్కడ తీసుకున్నారు, తీసుకున్నప్పుడు అక్కడ స్థితిగతులు ఏమిటి, వీళ్ళు అడ్మిట్ అయిన హాస్పిటల్స్, వీళ్ళు తీసుకున్న మందులు, ఇందులో ఏమైనా కల్తీ జరిగాయా, ఇన్ని కూడా నెక్స్ట్ 10 డేస్లో మాకు ఒక రిపోర్ట్ కావాలి అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ వైద్య నిపుణులకు చెప్పడము. మన బాడీ అంత బలహీనమైనది కాదండి, ఎటువంటి పరిస్థితులను కూడా తట్టుకునే శక్తివంతమైన కణాలు ఉంటాయి, రెడ్ సెల్స్, వైట్ సెల్స్ అంతా చాలా చాలా పవర్ఫుల్ అస్త్రాలు. అవి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఈ యువకులకు ఎందుకు వచ్చింది? ఒక పెద్ద మిస్టరీ అండి. కానీ కర్ణాటకలో ఇలా జరగడం మాత్రము ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు మాత్రము మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ హార్ట్ మీకేమైనా చెప్తుందా, తేడాగా ఉన్నాను అని చెప్తుందా, ఇమీడియట్గా హెల్ప్ లైన్ ఇచ్చాను. అలాగే మంచి వైద్య నిపుణులు ఉంటే వాళ్ళను సంప్రదించి మీరు ఈ సమస్యల నుంచి బయటపడండి, అంతేగాని నిర్లక్ష్యం చెయ్యకండి. సో ఇది నేను కోరుకునేది. కాబట్టి ఇలాగా మీకు హసాన్ జిల్లాలో జరిగిన దాని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.